మిత్రులారా ఇంత దీక్షా దివాస్ నడుస్తుంటే కాంగ్రెస్ అంత ద్రోహం చేస్తుంటే ఓ దొంగ నిన్న దీక్షా దివాస్ గురించి హరీష్ రావు గురించి పైలాన్ గురించి మాట్లాడిండు. ఆ దొంగ గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది ఒకసారి చూడండి మిత్రులారా. నేను 2005లో ఇది నేనే మిత్రులారా, మంచిగా గ్లామర్గా ఉన్నా కదా, హ్యాండ్సమ్ ఉన్నా, ఓకే డన్, ఫుల్ హెయిర్స్ కూడా ఉన్నట్టున్నాయి రైట్. 2005-6 ప్రాంతంలో తెలంగాణ కోసం నేను దీక్ష చేస్తుంటే, తెలంగాణ కోసం అవసరం అనుకుంటే ప్రాణాలైనా ఇచ్చిపెడతా అని ఆమన్న నిరార దీక్ష కూస్తుంటే, ఆ రోజు నిన్న పైలాన్ గురించి మాట్లాడిన దొంగ, ఆ రోజు దొంగ నోట్ల కేసుల జైలుకు పోయినావు. దొంగ నువ్వు ఆ దీక్షా దివాస్ గురించి మాట్లాడేది. అసలు దీక్షా దివాస్ స్టార్ట్ చేసిన బిడ్డ నేను, గుండు సీను, అలాగే శ్రీధర్ రావు, ఇంకా చాలామంది ఉన్నారు. నువ్వారా మాట్లాడేది? 1531 రోజు దీక్షలో దాదాపు నేను 300 పైగా రోజులు ఆ దీక్షకు అటెండ్ అయినాను. ఆ దీక్షా దివాస్ వెనకాల వెన్నుముక లెక్క నిలబడ్డది హరీష్ రావు. ఆయన నర నువ్వు మాట్లాడేది, ఆయన మీద నర నువ్వు మాట్లాడేది. నీ బతికేంత దొంగతనాలు, బైక్ దొంగలు, వేల మందిని అమాయకుల్ని, నిరుద్యోగుల్ని, అమ్మాయిల్ని ముంచిన నువ్వు సిద్దిపేట గురించి, హరీష్ రావు గురించి, దీక్షా దివాస్ గురించి మాట్లాడతావా? సిగ్గు ఉండదు నీకు కనీసం? ఒక్కసారి ఆలోచించాయి. కొంతమంది మిత్రులు చాలామంది అడుగుతుంటారు, అన్న పైలాన్ ఏమైందని. వాస్తవంగా పైలాన్ పాత బస్ స్టాండ్ కూలగొట్టేటప్పుడు పైలాన్కు ఒక్క రాయి తాకినా మాకు తాకినట్టు ఫీల్ అవుతామనే ఉద్దేశంతో తీసేసారు. తర్వాత ఇంకా గొప్పగా ఎక్కడైతే కరెక్ట్ దీక్ష, ఈ ప్లేస్ నేను ప్లాన్ చేసింది 2005-6 ప్రాంతంలో ఇక్కడనే దీక్ష చేయాలి, తెలంగాణ కోసం ఈడ దీక్ష చేస్తే రేపు భవిష్యత్తులో చరిత్ర అవుతా అని చెప్పేసి మేము ఆడ కూర్చొని మొట్టమొదటిగా 2005లోనే కూర్చొని చరిత్ర మాది. ఆడ పైలాన్ ఉండాలి, అభివృద్ధికి సహకరించాలి, సిద్దిపేట అభివృద్ధి జరగాలి. అట్లాగే మేము చేసినటువంటి దీక్ష, మా తర్వాత వచ్చినటువంటి 1531 రోజు దీక్ష, అందులో కూడా ఈ బిడ్డలే గుండుసేనే చాలా ఏళ్ళుగా ఇన్ఛార్జిగా పనిచేసిండు. దీన్ని వెనకాల ప్రతిరోజు నడిపించింది హరీష్ రావు. అలాంటి వ్యక్తుల మీద ఓ లోఫర్ గాడు, ఓ జోకర్ గాడు వచ్చి కామెంట్ చేస్తాడా? మేము చూస్తూ కూర్చోవాలన్నా? ఉద్యమం చేసిన బిడ్డల మేము చూస్తూ కూర్చోమన్నారు జోకర్గా? మాకు తెలియదారా పైలాన్ ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాలని? అద్భుతంగా సిద్దిపేట బిడ్డలు గర్వించే విధంగా ఖచ్చితంగా మళ్ళీ పైలాన్ కడతాం. ఎక్కడైతే దీక్షా దివాస్ చేసినామో గాన్నే సైడ్లా కాదు, గాడనే దీక్షా దివాస్ చేసిన దగ్గరనే ఖచ్చితంగా పైలాన్ కడతాము. ఆ పైలాను సిద్దిపేట సాక్షిగా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి స్ఫూర్తినిచ్చేలా నిలబెడతాం. ఏదో రాజకీయం చేయాలంటే చేయి బిడ్డ, అంతేగాని చిల్లర మల్లర రాజకీయం చేయకు.